మెగా డిజిటల్ న్యూస్, న్యాయం కోసం ప్రతి అక్షరం, న్యాయం కోసం ప్రతి అడుగు. ఇప్పుడు ఈ కొత్త రేషన్ కార్డులు కానీ పాత రేషన్ కార్డులలో కొత్త సభ్యులు తీసుకున్నారు 40 లక్షల మందికి ముందుకు పోతున్నాము. 26వ తారీఖున మొదలు పెట్టేది ఆరంభం మాత్రమే. మీరు ప్రజాపాలనలో మీరు అప్లికేషన్ ఇచ్చిన, మీరు ప్రజావాణిలో అప్లికేషన్ ఇచ్చిన, మీరు గతంలో ఈ సేవలో అప్లికేషన్ ఇచ్చిన, సోషియో ఎకనామిక్ సర్వేలో మీ పేరు ఇచ్చిన, మేము అది స్క్రూటినైజ్ చేసి పరిశీలన చేసి అర్హులైన వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇవ్వబోతున్నాము. ఈ ప్రక్రియ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో అర్హత ఉన్న చివరి వ్యక్తి కూడా రేషన్ కార్డు చేరే వరకు ఈ ప్రక్రియ ఎక్సర్సైజ్ కొనసాగుతుంది. ఎవరో ఏదో లిస్టు చూసి ఆందోళన పడనవసరం లేదు, ఎవరో మాకు నీతులు చెప్పనవసరం లేదు. మీరు ఇట్టి రేషన్ కార్డు చేస్తారు, అసలు మీరు ఇవ్వలేదు కదా 10 ఏళ్ల పాటు. మేము రాష్ట్రంలో అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇవ్వబోతుందని చెప్పి మనం చేస్తున్నాము. మేము సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం ఇస్తాం, మీరు ప్రజాపాలన పెట్టుకుంటే ఇస్తాం, ప్రజావాణి పెట్టుకుంటే ఇస్తాం, మీరు మీ సేవలో పెట్టుకుంటే ఎందులో లేకున్నా మీరు ఇప్పుడు రాబోయే గ్రామ సభలో మీ అప్లికేషన్ పెట్టుకుంటే మీకు కూడా కన్సల్ట్ చేస్తాం, అర్హత ఉంటే ఇస్తామని చెప్పి మనం చేస్తున్నాము. రాష్ట్రంలో అదనంగా కార్డులు ఇస్తాం, ఉన్న కార్డులకి సభ్యులు చేస్తాం, మరి ఒక్క కార్డు కూడా తీసేసేది లేదు అని చెప్పి కూడా చాలా స్పష్టమైన ప్రకటిస్తున్నా. అదేవిధంగా ఇప్పుడు గతంలో మీ అందరికి తెలుసు, మీడియా మిత్రులకి, ఇప్పటి వరకు ఆ టీఆర్ఎస్ 10 ఏళ్లలో ఏమిచ్చిండ్రు? దొడ్డు బియ్యం ఇచ్చిండ్రు, తినలేని బియ్యం ఇచ్చిండ్రు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పటేల్ కుమార్ గారు, మేమందరం క్యాబినెట్ మంత్రులు తీసుకొని వచ్చిన ఒక విప్లవాత్మక చారిత్రక నిర్ణయం తీసుకున్నాం. అర్హులైన వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇవ్వాలి. రేషన్ కార్డు ఇస్తున్న వాళ్ళందరికీ కూడా 6 కిలోల సన్న బియ్యం, మంచి క్వాలిటీ సన్న బియ్యం ఉచితంగా ఇవ్వబోతున్నాము. 26వ తారీఖు ఈ రేషన్ కార్డు ప్రక్రియ మొదలవుతుంది. రాష్ట్రంలో అర్హత ఉన్న వాళ్ళు చివరి వ్యక్తికి వచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ రేషన్ కార్డు ప్రక్రియ పూర్తయ్యాక అందరికి కూడా 6 కిలోలు సన్న బియ్యం మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతుంది.